గత 3 రోజులుగా బాలికా సదన్లోని అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి కొంచెం గొడవ చేస్తున్నారని చెప్పి మీడియాలోని వాటిలోని కూడా ఆ రోజు నాకు డే ఫస్ట్ని కూడా తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఆ రోజు నేను అదే రోజు కలెక్టర్ గారితో అదేవిధంగా సిపి గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఐసిడిఎస్ వాళ్ళని అదేవిధంగా సిడబ్ల్యూఎస్ వాళ్ళని ఇక్కడికి పంపించి ఇక్కడ ఆ పిల్లలతో కూడా మాట్లాడించడం, అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు డిమాండ్స్ చేశారో కొన్ని డిమాండ్స్ ప్రకారంగా కొంతమందిని ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్కి పంపించడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగిన ప్రొసీజర్లో జరిగినాయి. అంటే డే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే యాజిటేషన్ చేశారో నా దృష్టికి కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత సిపి గారితో కూడా మేము మాట్లాడినప్పుడు సిపి గారు కూడా ఒక మాట చెప్పారు. అసలు లోపల వాళ్ళు ఏం జరుగుతుంది క్లియర్గా తెలుసుకోవటానికి ఒక ఉమెన్ పోలీస్ని అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారిని కూడా పంపించి లోపల ఇండివిజువల్గా ఒక్కొక్క పిల్లలతో కూడా మీరు మాట్లాడండి అని చెప్పిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఎంఆర్ఓ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా లోపలికి వెళ్ళి అందరితో కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో అరౌండ్ ఇక్కడికి 53 to 60 మెంబర్స్ ఉన్నారు. మొన్నటి వరకు ఒక 60 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు అరౌండ్ 4 బయటికి పంపించడం జరిగింది, వాళ్ళ హోమ్స్కి ఇంటికి పంపించడం జరిగింది. డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దగ్గర 13 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉంది. నేను చూశాను ఇందాక 2-3 మాట్లాడేటప్పుడు రాయ్పూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది, జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఎక్కేసి ఇలా బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి. కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, చెప్పలేరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్ తాలూకా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి 18 years వచ్చినంత వరకు గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీలో పెట్టుకోవడానికి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈజీగా ఏదో పెడుతున్నాము హాస్టల్ పెడుతున్నాము అన్నది కాకుండా నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూసి వచ్చాను. కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి కంటిన్యూగా 10th క్లాస్ కట్టించడం అనేది ఓపెన్ స్కూల్స్ నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి వాళ్ళ ఇంట్రెస్ట్ మీదుగా బ్యూటీషియన్ కోర్సెస్ నేర్పించడం, కుట్రులు అల్లికలు నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీళ్ళకి రెగ్యులర్గా నేను లోపల ఆ పిల్లలతో కూడా మాట్లాడాను. రెగ్యులర్గా వాళ్ళకి క్యారమ్స్ ఆడించడానికని స్పోర్ట్స్ ఆడించడానికని కొంతమంది డిప్లాయ్ అవుతుంటారండి. మేము ఇక్కడ బాగానే ఉన్నాము, కాకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇబ్బంది పడి మొన్న కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చించినప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో డెఫినెట్గా ఇక్కడికి సైకియాట్రిస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే కొంతమంది పిల్లలు ఇక్కడ పోక్సో కేసులో కొంతమంది ఉంటారు. అంటే చిన్నప్పుడే ఆ లైంగిక దాడి అనేది జరిగితే వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవుతారు. ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో బయట చూసిన ప్రతి వాళ్ళని కూడా చూసి భయపడటం, అదేవిధంగా వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్గా బిహేవ్ చేయటం, దీంట్లోని వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు కొంత మెడికేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి కూడా లోపల దగ్గర 15 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సేమ్ అదే పనిలో వాళ్ళందరూ ఉంటున్నారు. సో నేను ఇందాకే మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా వీళ్ళని బయటకు తీసుకెళ్లకుండా ఏదో వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నారు, మమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఇలాగా అన్న ఫీలింగ్ లేకుండా, అంటే ఒక్కసారిగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర లేకపోయేసరికి అంతవరకు పేరెంట్ కంట్రోల్లో ఉన్న లేకపోతే ఎక్కడైనా వాళ్ళ ఇళ్లలో ఉండి ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం అన్నది లేకపోతే వాళ్ళు కోసేసుకోవడం అనేది రకరకాలు చేస్తుంటారు. సో వీళ్ళు కూడా భయపడి డాక్టర్ గారికి పంపిస్తే దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపించి ప్రతిపక్షాల వాళ్ళు కూడా వీళ్ళు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారట, స్లీపింగ్ పీల్స్ ఇస్తున్నారంట, ఇలాంటి మాట్లాడారు. అమ్మ చిన్నపిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మన రాజకీయాలు చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అక్కడ రాజకీయాలు చేసుకుందాం, అక్కడ మాట్లాడేసుకుందాం, లేదు అనుకుంటే తిట్టేసుకుందాం. కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి సొసైటీలోని చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో నేను ఒకటే హెచ్చరిస్తున్నా, అటువంటి పరిస్థితి ఒకటి గవర్నమెంట్ పరంగా మేము వాళ్ళకి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఆఖరికి హైకోర్టు నుంచి కూడా జడ్జి గారిని కూడా ఒకరిని ఇక్కడ విజిట్ చేయమని కూడా వచ్చింది. వాళ్ళు కూడా వస్తారు, విజిట్ చేస్తారు. సో ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న బాలికలు నిజంగా వాళ్ళ పేరెంట్స్ కనుక విల్లింగ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లేటట్టయితే ఇక్కడ నామ్స్ ఉంటాయి. సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ చైర్మన్ విల్లింగ్ ఇవ్వాలి. ఇక్కడ చైర్మన్ అక్కడ చైర్మన్తో మాట్లాడితే వాళ్ళు విల్లింగ్ ఇవ్వాలి. కొన్ని కోర్టు కేసెస్ ఉంటాయి, కోర్టు ఆర్డర్ చేస్తుంది పలానా హోమ్లో పెట్టండి అని, అది కూడా కోర్టు తిరిగి ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపించగలం. అలా సో ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు అడిగిన వెంటనే మేము పంపించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బాలికల సంరక్షణ అనేది ప్రభుత్వ ధ్యేయం.
ఆ బాలికల సంరక్షణ విషయంలో బాలికలు కూడా తిరిగి గట్టిగా మాట్లాడినా మేము వెళ్ళిపోతామని చెప్పినా కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన సదుపాయం ఉండకపోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అని గవర్నమెంట్ కానీ సిడబ్ల్యూసీ వాళ్ళు కానీ మాకు రిపోర్ట్ ఇస్తే పంపించే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. దీన్ని కూడా రాజకీయం చేయొద్దని మాత్రం కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయం చేయడానికి కూడా మనకి మనస్కరించాలి. ఆ లోపల పిల్లల్ని చూస్తే మనసు తరుక్కుపోయింది. నిండా 18 సంవత్సరాలు లేవు, అందరూ 18 సంవత్సరాల లోపు పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. వాళ్ళ మీద రాజకీయాలు దేనికంటే వీలైతే సాయం చేద్దాం, సపోర్టివ్గా నిలబడదాం.